కాళేశ్వరంపై 10 పేజీలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్ అంటూ రిపోర్ట్లో ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఓకే రైట్, కాళేశ్వరంకి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ కూడా నిర్వహించారు. అనంతరం అనేక ఆరోపణల తర్వాత అనేక డిస్కషన్స్ తర్వాత ఇటు 10 పేజీలతో అధికారులు దీనికి సంబంధించి ఓవరాల్గా నివేదికను సిద్ధం చేయడం జరిగింది. కాళేశ్వరం వైఫల్యానికి కాళేశ్వరంలో బ్యారేజ్ కుంగిపోవడానికి గల ప్రధాన కారణం కేసీఆర్ అంటూ ఒకవైపు అనుమానాలు వచ్చినప్పటికీ కూడా ఇవాళ నివేదికలో మాత్రం స్పష్టంగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనకి కాళేశ్వరంపై 10 పేజీలతో అధికారులు నివేదిక సిద్ధం చేసిన వాటిలో వైఫల్యానికి సంబంధించి పూర్తిగా కారణం కేసీఆర్ అంటూ రిపోర్ట్ చెప్తుంది. మరి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, ఏసీబీ ఆధ్వర్యంలో జరుగుతుందా అనే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా మనకి తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే ఓవరాల్గా 10 పేజీలకు సంబంధించి అధికారులు నివేదిక అయితే సిద్ధం చేయడం జరిగింది. పూర్తిగా నివేదికకు సంబంధించి ఏదైతే గతంలో చూసుకున్నటువంటి విచారణలో కూడా అనేక రకాలుగా కేసీఆర్ చెప్పడం వల్ల ఇక్కడ స్టార్ట్ చేశాము, ఇక్కడ నిర్మించాము, ఇక్కడ అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయని చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఈ నివేదిక ఆధారంగా చూసుకుంటే కనుక పూర్తిగా కాళేశ్వరం వైఫల్యానికి సంబంధించి ఓవరాల్ మెయిన్ రీజన్ అయితే కేసీఆర్ అంటూ ఒకవైపు నివేదికలో కనిపిస్తూ ఉంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. మనకి నగేష్, చూస్తున్నాము కాళేశ్వరంపై వచ్చినటువంటి నివేదికలో పూర్తిగా ప్రధాన ఈ వైఫల్యానికి కారణం కేసీఆర్ అంటూ రిపోర్ట్లో ఉంది. మరి నెక్స్ట్ ఏం చేయబోవచ్చు అధికారులు? అంటే ఇవాళ దీనిపైనే మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. క్యాబినెట్ మీటింగ్లో క్లియర్గా ఈ నివేదికను అనుసరించి క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులతో చర్చించున్నారు. ఎందుకంటే ఈ కమిషన్ నివేదికను బట్టి ఇందులో 10 పేజీల నివేదికలో క్లియర్గా కాళేశ్వరంలో లోపాలు జరిగినట్టుగా ఏ స్థాయిలో ఎవరెవరు తప్పులు చేసేదానిపైన కూడా క్లియర్గా పేర్కొన్నారు. అవకతవకలకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని గుర్తించారు. ఇందులో ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నేతలు, సెంట్రల్ డిజైన్డ్ ఆర్గనైజేషన్ సంబంధించిన నిర్లక్ష్యము, అలాగే మొత్తం ఇందులో స్టడీస్ లేకుండా, మోడల్ స్టడీ లేకుండా డిజైన్ ఆమోదించిన సీడీఓ కావచ్చు, నాణ్యత లేని నిర్మాణాలు, థర్డ్ పార్టీ పరిశీలన లేకుండా డైరెక్ట్గానే ముందుకు వెళ్ళడం, క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ జారీలోను అవకతవకలు, కాంట్రాక్టర్ల కోసం 2021లో మేడిగడ్డ పూర్తయినట్టు పూర్తిగా చూపించడం. ఓవరాల్గా వచ్చిన ప్రైమరీ 10 పేజీల నివేదికలు కూడా ప్రతి ఒక్కరిని చూపించారు. ఇందులో చీఫ్ ఇంజనీర్ సీడీఓ ఉన్నారు, అలాగే ఇంజనీర్స్ అండ్ చీఫ్ ఇంజనీర్ టీఎస్ఈఆర్ఎల్ ఉన్నాడు, అలాగే ఇంజనీరింగ్ చీఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఈఎన్సీ ఉన్నాడు, సూపరింటెండెంట్ ఇంజనీర్స్ ఉన్నారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఈఈలు ఉన్నారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ వాళ్ళు ఉన్నారు, అలాగే డిజైన్స్ వితౌట్ మోడల్ స్టడీస్ అని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. ఇందులో రెస్పాన్సిబుల్ పర్సన్లో పూర్ కన్స్ట్రక్షన్, అలాగే క్వాలిటీలో కూడా తీవ్రమైన తేడా, లాక్ ఆఫ్ థర్డ్ పార్టీ వెట్టింగ్ అని చెప్పి కూడా ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. ఇన్ఫెక్టివ్ ఓఎండ్ఎం అని చెప్పి కూడా ఇందులో రాశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ సూపరింటెండెంట్ ఇంజనీర్స్ కావచ్చు, అలాగే ఇందులో సబ్స్టాన్షియల్ కాంప్లీషన్ సర్టిఫికేట్ మేడిగడ్డ 9/9/2019 ఇచ్చిన సర్టిఫికేట్ సంబంధించి కూడా ఇందులో క్లియర్గా రాసుకొచ్చారు. ప్రతి విషయం కూడా ఇందులో ఇంజనీరింగ్ చీఫ్ ఓఎండ్ఎం కావచ్చు, అలాగే డ్యామ్ సేఫ్టీ డివిజన్ కావచ్చు, ఇందులో శ్రీ మురళీధర్ ఈఎన్సీగా ఉన్న మొన్న రీసెంట్గా ఏసీబీ రైళ్లు జరిగిన మురళీధర్ 100 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలోనే సంపాదించడం ఆరోపణలతో ఏసీబీ రైడ్ చేసింది. దాదాపుగా 300 కోట్ల ఆస్తుల పైన గుర్తించింది. హరిరామ్ కూడా చీఫ్ ఇంజనీర్ పీసీఎస్ఎస్ ప్రాజెక్ట్, ఇతనిపైన కూడా ఏసీబీ దాడులు నిర్వహించింది. అవినీతి నిరోధక శాఖలో కూడా కోట్లాది రూపాయల ఆస్తులు బయటపడ్డ పరిస్థితి. అలాగే ఏ నరేందర్ రెడ్డి, టి శ్రీనివాస్ కావచ్చు, ఓంకార్ సింగ్ ఉన్నాడు. అలాగే క్లియర్గా ఇందులో పై అధికారులు, ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లను కూడా ఎస్కే జోషి కమిషన్ పేర్కొంది. ఇందులో ఎస్కే జోషి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇరిగేషన్గా పనిచేస్తూ ప్రాజెక్టు రూపకల్పన క్లియర్గా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులు ఇతనే ఉన్నారు. సర్ప్రైజ్ క్రిటికల్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ దట్ వుడ్ బి బ్లాక్డ్ మేడిగడ్డ బ్యారేజ్ అని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. స్మితా సబర్వాల్
అప్పుడు సీఎంఓలో చక్రం తిప్పిన అధికారి అడిషనల్ సెక్రటరీ టు సీఎం అని చెప్పి ఇందులో క్లియర్గా రాశారు. ఫెయిల్డ్ టు ప్రజెంట్ క్రూషియల్ ఫైల్స్ బిఫోర్ క్యాబినెట్ వయలేటెడ్ బిజినెస్ రూల్స్ అని చెప్పి ప్రతి బిజినెస్ రూల్స్లో క్యాబినెట్ మీటింగ్లో కానీ ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడంలో కూడా స్మితా సబర్వాల్ కావాలనే తాత్సారం చేసిందని చెప్పి కూడా క్లియర్గా పేర్కొన్నారు. ఇందులో శ్రీ ఈటల రాజేందర్ అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నిధులు విడుదల చేయడంలో తన పాత్ర ఉందని చెప్పి ద మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. అంటే డిసోన్డ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ డిఫర్డ్ ఆల్ అకౌంటబిలిటీ టు KIPCL డిస్పైట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బీయింగ్ ఆన్ KIPCL బోర్డు. అంటే తను అధికారాలకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఎల్ఎన్టీ కావచ్చు ప్రాజెక్టు రూపకల్పన జరుగుతున్న క్రమంలో ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈటల రాజేందరు డబ్బుల్ని ఇచ్చాడు అని చెప్పి క్లియర్గా ఇందులో ఈ కమిషన్ నివేదికలో పేర్కొన్నారు. దెన్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న అప్పటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఇష్టం వచ్చిన రీతిలో ముందుకెళ్ళి ప్రజలకు చూడడం కోసం అయితే కాళేశ్వరం డిజైన్ పూర్తయిందని చెప్పి ఏ ఇంటర్నేషనల్ BBC ఛానల్తోనో పైన డ్రోన్ వీడియోలు చూపించి చేపించడం అనేది క్లియర్గా ఇక్కడ లోపాలు గుర్తించడం అర్థమవుతుంది. ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు అక్కడికి వెళ్ళి కేవలం పైన అంటే యాక్టింగ్ అంటే నటనలో ఇదిగా ఉన్నట్టుగా అక్కడికి వెళ్ళి టోపీ పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టుని తానే నిర్మిస్తున్నట్టుగా చూపించాడని చెప్పి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్రమైన తప్పులకు పాల్పడ్డాడని చెప్పి ఈ రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నారు. గేవ్ ర్యాండమ్ ఇన్స్ట్రక్షన్స్ వితౌట్ అకౌంటబిలిటీ అండర్ మైండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో క్లియర్గా తప్పులు కనిపిస్తున్నాయని చెప్పి ఇందులో పేర్కొన్నారు. హెల్డ్ డైరెక్ట్లీ అండ్ వికారిషియలీ అకౌంటెంట్ ఫర్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ కంప్లీషన్. సో ప్రతి విషయంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న క్రమంలో క్లియర్గా ఇర్రెగ్యులారిటీస్ అనేది క్లియర్గా పేర్కొన్నారు. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ త్రో KIPCL అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి బోర్డు మెంబర్స్ పాస్ట్ ప్రజెంట్ హెల్డ్ రెస్పాన్సిబుల్ అంటే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాలని చెప్పారు. యాక్టింగ్ యాజ్ లోన్ ఫెసిలిటేటర్స్ వితౌట్ ఓవర్సైట్ మిస్ అప్రాప్రియేటింగ్ పబ్లిక్ మనీ ప్రజల ధనాన్ని వృధా చేయడంలో వీళ్ళందరి పాత్రదారులని చెప్పి పేర్కొన్నారు. ఇగ్నోరింగ్ ప్రాజెక్ట్ అప్రైజల్స్ అండ్ రెవెన్యూ జనరేషన్ అబ్లిగేషన్స్. సో మొత్తానికి అంటే రెవెన్యూ జనరేట్ చేయడంలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కనుక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది, ఎన్ని విధాలుగా అంటే ఎన్ని లక్షల పంటల ఎకరాలకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా విధి విధానాలు లేని నిర్మాణం జరిగిందని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. అఫీషియల్స్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు వీళ్ళందరూ కూడా పాత్రదారులే సూత్రధారులే అని చెప్పి క్లియర్గా పేర్కొన్నారు. లయబుల్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ మిస్అప్రోప్రియేషన్ వీళ్ళందరూ కూడా గతంలో అంటే మామూలుగా క్రిమినల్ కేసుల్లో కూడా ఇవన్నీ వర్తిస్తాయి. మామూలుగా ఎవరు తప్పులు చేస్తే వీళ్ళందరూ కూడా క్రిమినల్కి అర్హులే అని చెప్పి కూడా క్లియర్గా పేర్కొన్నారు. వీళ్ళందరూ కూడా ఆర్థిక సంబంధించిన నేరాలకు పాల్పడ్డారని చెప్పి క్లియర్గా ఇందులో చూపించారు. ఎల్ఎన్టీ మేడిగడ్డను కూడా కాంట్రాక్టర్లుగా ఉన్న కాంట్రాక్టర్ ఉన్న ఎల్ఎన్టీ కూడా తప్పులకు పాల్పడింది. నాట్ ఎంటిటెడ్ టు ఎనీ సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్స్ నాణ్యతకు సంబంధించిన కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించిన కావచ్చు, కేంద్ర అనుమతులు కావచ్చు, ఇవి కూడా ఇర్రెగ్యులారిటీస్ కొనసాగిస్తూని ప్రాజెక్టుని కంప్లీట్ చేయడంలో కూడా అత్యుత్సాహం చూపించి ప్రాజెక్టును కంప్లీట్ చేసినట్టు చూపించారు. మస్ట్ కంప్లీట్ రిస్టోరేషన్ ఆఫ్ 7th బ్లాక్ అండ్ రెక్టిఫై డిఫెక్ట్స్ ఇట్స్ ఓన్ కాస్ట్. సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ప్రజలకు సంబంధించిన ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడంలో క్లియర్గా ఎలాంటి తప్పులకు పాల్పడదని చెప్పారు. ఏజెన్సీస్ ఫర్ అన్నారం అండ్ శాండ్ల్యాండ్ హెల్డ్ ఇలబుల్ డిఫెక్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా అందరూ క్లియర్గా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, అలాగే అనిల్, SK జోషి, స్మితా సబర్వాల్, ఓం హరి, సో వీళ్ళందరూ కూడా అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయి నుంచి మొదలుకుంటే ఉన్నతాధికారులు వరకు, అలాగే ఇరిగేషన్ మినిస్టరు, ఆర్థిక శాఖ మంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళందరూ కూడా క్లియర్గా తప్పులకు పాల్పడి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని చెప్పి కూడా ఈ 10 పేజీల ప్రైమరీ రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నారు. వీళ్ళందరిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ప్రాసిక్యూషన్కు వెళ్ళే విధంగానే చూస్తుంది. అంటే అన్నీ తానే అన్న విధంగా కేసీఆర్ వ్యవహరించాడని చెప్పి కాళేశ్వరం రిపోర్ట్లో క్లియర్గా 650 పేజీల నివేదికలో క్లియర్గా కమిషన్ పేర్కొంది. త్రిసభ్య కమిషన్ అంటే అప్పుడు సంబంధించిన
పూర్తి నిర్ణయాధికారం కూడా కేసీఆర్ హరీష్లే నిర్ణయాధికారం తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా సొంతంగా 2016 జూలై ఆగస్టు నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగిందని వ్యాప్కోస్తో సంప్రదింపులు జరపకుండా 2016 అక్టోబర్ 22 హైపవర్ కమిటీ నిర్ణయం పేరుతో కూడా బ్యారేజీ నిర్మాణం ప్రదేశాలు కూడా మార్చారని చెప్పి కూడా రిపోర్ట్లో క్లియర్గా పేర్కొంది. సో మొత్తం ఓవరాల్గా కాళేశ్వరం అనేది నిర్మాణం అనేది కూడా ఉద్దేశపూర్వకంగానే జరిపించారని చెప్పి క్లియర్గా పేర్కొన్నారు. తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదనేది సాకుగా చూపారని చెప్పి కూడా క్లియర్గా పేర్కొన్నారు. అంటే ఈ వాదనలో నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ ఏమాత్రం కనిపించడం లేదని చెప్పి కమిషన్ తన ఎంక్వైరీలో పూర్తిగా నిగ్గు తేల్చింది. 3 బ్యారేజీల నిర్మాణానికి ప్రాథమికంగా పాలనాపరమైన అనుమతులు తీసుకున్నారని, ఇందుకు జీవోలు అంటే 231, 32, 33 జారీ చేసి వాటిని క్యాబినెట్ ముందు ఉంచకుండా మంత్రివర్గ ఆమోదం తీసుకోకుండా ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని చెప్పి పూర్తిగా ఇందులో కమిషన్ తన నివేదికలు తెరిచింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు 71,436 కోట్లని ప్రధానమంత్రికి 21/2/2016లో అప్పటి సీఎం రాసిన లేఖలో పేర్కొన్నారని చెప్పి కమిషన్ తన నివేదికలో పేర్కొంది. 2016 అప్పటి సీఎం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా వ్యాప్కోస్ తుది నివేదిక డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి కూడా అప్పుడు తప్పు పట్టింది. సో అంటే ఈ తుమ్మిడిహట్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు ప్రదేశాన్ని తరలించకుండా నిపుణుల కమిటీ సూచనను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవాలని చెప్పి కూడా క్లియర్ కూడా కాళేశ్వరం నివేదికలో పేర్కొంది. ఎటువంటి జవాబుదారితనం లేకుండా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇస్తూ అంటే ఎక్కడ కూడా రిటర్న్గా కూడా తాము దొరకకుండా చేసుకున్నారు. అంటే నెక్స్ట్ గవర్నమెంట్